ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నిన్న ప్రకటించిన జాబితాలో నారా లోకేష్ గారు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమినందుకు చాలా సంతోషకరం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో నేనున్నానని చెప్పి కార్యకర్తలకు భరోసా ఇచ్చి ముందుకొచ్చి పాదయాత్ర చేయటమే కాకుండా ఆ రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఆ రోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరగకూడదని అడుగడుగున ఇబ్బందులు పెట్టాడు. ఎక్కడ కూడా ఎనదిరగకుండా దిగ్జయంగా 3 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేస్తూ ప్రతి కార్యకర్తని ప్రతి గ్రామంలో టౌన్స్లో అన్ని చాట్ల తిరుగుతా ప్రతి కార్యకర్తని మనోధైర్యాన్ని నింపి మన పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చిన దానికి చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. అదే కాకుండా ఆయన నాయకత్వంలో మనకి మహానాడు ఒంగోలు జరిగింది. చాలా పెద్ద ఎత్తున మమ్మల్ని అందరినీ పిలిచారు. రోజు మహానాడు ఇక్కడ చేస్తున్నాం, ఒంగోలు చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా చేద్దామని చెప్పి మా అందరికీ సూచనలు సలహాలు ఇస్తా బ్రహ్మాండంగా మహానాడుని జరిపించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ నూతన ఉత్తేజంతో నూతన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లారు. అదే కాకుండా ఇవాళ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి అందరూ కూడా బ్రహ్మాండమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఇవాళ 16,000 మంది టీచర్లను నియమించడంలో కానీ ఎక్కడ కూడా విద్యార్థులకి పార్టీ గుర్తులు ఉండకూడదు, మన చదువు మాత్రమే వాళ్ళకి చెప్పాలి, స్కూల్స్లో పార్టీ సిద్ధాంతాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్ కానీ బ్యాగులు కానీ బెల్ట్లు కానీ నాణ్యమైన ఇచ్చుకుంటూ ఎక్కడ కూడా ఆయన ముద్ర కానీ పార్టీ ముద్ర కానీ లేకుండా ఇటువంటి దేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. ఏ చిన్న పని చేసినా వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు పెట్టుకునే రోజుల్లో ఆయన నూతన ఉత్తేజంతో అటు పార్టీని ఇటు ఆయనకున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఐటీ ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు తీసుకోవాలి రాష్ట్రంలో యువతకి అనే ఉద్దేశంతో అదొకటి మంత్రిగా బ్రహ్మాండంగా చేసుకుంటూ ఓ పక్కన పార్టీని కమిటీని వేసుకొని నిన్న పెద్ద ఎత్తున కమిటీ వేసి అందరం కూడా పార్టీని ముందుకు నడిపించుకుంటూ ఇవాళ ఆయన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, పార్టీని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ఆయన అధ్యక్షతనే ఇవాళ చాలా పెద్ద ఎత్తున పోటీ సభ్యత్వాలు కలిగిన పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది లోకేష్ గారి వల్లే సాధ్యమైంది. ఆ రోజు మెంబర్షిప్ చేర్పించడంలో కానీ పార్టీని ముందుకు నడిపించడంలో కానీ పార్టీ కార్యక్రమాలు కానీ ఇంకా ఆయన నిర్ణయాలతోటి ప్రతి జిల్లాలో కూడా పార్టీ కార్యాలయాలు కట్టాలని ఇట్లాంటి పార్టీకి సంబంధించి ప్రతి రోజు కూడా ఎవరో ఒక మంత్రి వెళ్ళి పార్టీ ఆఫీసులో ఉండి ప్రజలకు సేవ చేయాలి, ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇట్లాంటి నూతనమైన నిర్ణయాలు తీసుకొని ఉత్తేజంతో పార్టీ కేటర్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రాంతీయ పార్టీ ఏ విధంగా నడపాలో అంతకంటే గొప్పగా నడుపుకుంటూ ఇవాళ లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నూతన కమిటీకి అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు. ఇవాళ చూస్తున్నాము కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఉండాలి, భరోసా ఉండాలి. దానికి బాబక్కన యాక్సిడెంట్ చనిపోతే ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ కార్యకర్తలకి చనిపోయినప్పుడు గబక్కన వాళ్ళ కుటుంబానికి ఏదో సాయం చేయాలనే దానికోసం చేయటం, అదేవిధంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున పార్టీ నుంచి సహాయం చేయటం, అదేవిధంగా పార్టీ కష్టపడి పనిచేసే వాళ్ళకి ఏ స్థాయి అనేది చూడకుండా కూడా మండల స్థాయిలో పనిచేసే వాళ్ళని కూడా ఇవాళ కమిటీలో తీసుకోవటం ఏ పార్టీలో కూడా జరగదు. ఇవాళ ఎవరో ఒకరు గాడ్ ఫాదర్ ఉంటే కానీ జరగని రోజుల్లో కింద గ్రౌండ్ లెవెల్లో పార్టీకి పనిచేసే వాళ్ళని గుర్తించి ఇవాళ వాళ్ళకు ఉన్నతమైన స్థానాల్లో గుర్తుపెట్టి వాళ్ళ ద్వారా ఇంకా పెద్ద ఎత్తున సేవలు అందించాలని, అదేవిధంగా పార్టీ ఆఫీసులో ప్రతిరోజు కూడా మన పార్టీ క్యాడర్కి దశాదిశాన్ని నిర్దేశం చేయటం కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం కానీ వీళ్ళు మన నాయకులు చెప్పదలిసింది వాళ్ళకి చెప్పడం కానీ ఇట్లాంటివన్నీ ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ ప్రభుత్వం ఈ పార్టీ రెండూ కలిపి ప్రయాణం చేస్తా ఇంకా మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని ఇచ్చిన సంక్షేమాలన్నీ కూడా సంక్షేమ పథకాలు వాళ్ళ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ లేకపోతే పిల్లల చదువు కోసం డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ మహిళలకు ఉచిత బస్సు కానీ ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఉద్యోగాలు కానీ 20 లక్షల ఉద్యోగాల ధ్యేయంగా ఇండస్ట్రీస్ని తీసుకురావటం కానీ అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలి, అమరావతి అభివృద్ధి చెందాలి, ఒక పక్కన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి, రాయలసీమ జిల్లాలో హార్టికల్చర్ అభివృద్ధి చెందాలి, ఇండస్ట్రీస్ రావాలి, సోలార్ విండ్ పవరు పిఎస్పీలు రావాలి, బ్యాటరీలు రావాలి, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు లోకేష్ గారు ముందుకు తీసుకుని వెళ్తున్నారు.